వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ? బ్రహ్మాండంగా ఉంది. ఈ రాష్ట్రం బాగుండాలి అంటే 10 కాలాల పాటు నారా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలోనే కల్తీ మద్యం తయారు చేయడం వల్ల చాలా పేద ప్రజలు రోడ్లు పడిపోయి కుటుంబాల్లోని పెద్ద వ్యక్తులు చనిపోయారు. కిడ్నీలు పాడై మళ్ళీ మహానుభావులు మాత్రం మళ్ళీ రాకూడదు. అది నేను కోరుకుంటున్నాను. పేద ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళు కూడా లోపల వేస్తున్నారు కూటమిలో. ఇది మంచి పద్ధతి. చక్కటి పద్ధతి ఏరేయాలి. అర్థమైందా? ఈ కల్తీ మధ్యం ఎంతమంది ప్రాణాలు పోయాయి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను ఇంకా రాడు, జీవితంలో రాడు. అది జీవితంలో మళ్ళీ వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది. శాంతి భద్రతలు కానీ ఎట్లా ఉండేది? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉందండి. ఆయన సీనియర్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి, పరిపాలన బాగుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వరకు ఈ లోపల సెంట్రల్ జైలు పోతాడు, తప్పదు. మద్యం కుంభకోణం ఎన్ని ప్రాణాలు పోయాయి. ఇలాంటి వాడు రాకూడదు. ఇప్పుడు లోకేష్ గారి పరిపాలన ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఈయన బ్రహ్మాండంగా ఎదిగాడు, నాలెడ్జ్ బాగా చదువుకున్నవాడు. టోటల్ అయితే ఈ 1 year కూటమి పరిపాలన సక్సెస్ బ్రహ్మాండంగా ఉంది. పేద ప్రజలు భోజనం చేస్తున్నారు కదా, కడుపు నిండా పొద్దున్న టిఫిన్ మధ్య